లేస్తే మనిషిని కాదన్నాడట వెనకడుకోకడు. అదే సందర్భంలో చేతకాని దద్దమ్మ కబుర్లు చెప్పడంలో పాకిస్తాన్కి మించినటువంటి వాళ్ళు లేరు. పాకిస్తాన్ ఏకంగా వాళ్ళ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీరే ఓడిపోయి గెలిచానని ఊరంతా ప్రచారం చేసుకుని వాడికి ఆడే అవార్డు ఇచ్చుకున్నటువంటి నీచత్వం. అట్లాగే అక్కడ ప్రధానమంత్రి కూడా ఓడిపోయాక మనమే గెలిచామని చెప్పి విజయోత్సవాలు నిర్వహించుకున్నటువంటి నీచత్వం. అంతకంటే పనికిమాలిన దద్దమ్మలు, అంటే ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనటువంటి దద్దమ్మలు పరోక్షంగా కేవలం ప్రచారం ద్వారా గెలిచినట్టు అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ నమ్మిస్తూ బ్రతికేస్తున్నారు సైన్యమును అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి పాకిస్తాన్లో. ఇప్పుడు తాజాగా పాక్ ఎయిర్ చీఫ్ మార్షల్ గారు ఒక కోత కూశాడనమాట. క్రింద మొన్న 6 విమానాలు కూర్చోం, ఈసారి 60 విమానాలు కూలుస్తామని. 6 విమానాలు కాదు కదా, 6 డ్రోన్లను కూడా కూల్చలేని దద్దమ్మలు ఈ మాటలు మాట్లాడుతున్నారు. తమ F-16 యుద్ధ విమానాలకు సంబంధించిన దెబ్బతిన్నాయి, అట్లాగే తమ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి అన్నటువంటిది చెప్పుకోలేక నిస్సిగ్గుగా అబద్ధాలతో బ్రతికేస్తున్నారు.